అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి 30వ భాగం. మధ్యాహ్న భోజనానికి ధర్మేంద్ర కారు పంపించటంతో అతనింటికి చేరుకుంది ఖుషి. ధర్మేంద్ర, అశోక్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జున్ ఆమెనే ఫాలో అవుతూ వచ్చి కాల్ చేశాడు. కాలేజీలో ఉన్నానని ఖుషి అబద్ధం చెప్పేసరికి కోపంతో కాల్ కట్ చేశాడు. ఖుషి చెప్పిన అబద్ధాన్ని జీర్ణించుకోలేకపోయాడు అర్జున్. నాతోనే అబద్ధం చెప్తుందా? మోసం చేయాలని చూస్తుందా? అశోక్తో కలిసిపోయిందా? కోపంతో ఉన్న అర్జున్కి చాలా రకాల ఆలోచనలొచ్చాయి. కుమార్ కూడా అదే సమయానికి ఖుషి ఎక్కిన కార్ని ఫాలో అవుతూ వచ్చాడు. అర్జున్ కార్ని గమనించలేదు. అతనికి కొంత దూరంలో వచ్చాగాడు. వెంటనే ఖుషీకి ఫోన్ చేశాడు. కుమార్ మాటలు అర్జున్కి వినపడుతూనే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని అన్వేష్ చాలాసార్లు చెప్పటంతో అర్జున్కి కుమార్ మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది. కుమార్ ఖుషీకి జాగ్రత్తలు చెప్పి త్వరగా వచ్చేయమంటూ కాల్ కట్ చేశాడు. ధర్మేంద్ర, అశోక్ ఖుషిని చాలా సంతోషంగా లోపలికి తీసుకెళ్లారు. ఏంటి పెదనాన్న, పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాను. మళ్ళీ వారం తర్వాత వస్తానన్నాను. అప్పుడే లంచ్కి పిలిస్తే ఎలా? నాకు ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకోరా? ఖుషి కోపాన్ని నటిస్తూ అంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వీడు ఊరుకుంటేనా? లంచ్కి పిలవమని బలవంతం చేశాడు. తప్పలేదు అంటూ ఆమె తల మీద ప్రేమగా నిమురుతూ అశోక్ని చూపిస్తూ అన్నాడు ధర్మేంద్ర. అశోక్ ఆమె వైపు ఉత్సాహంగా చూశాడు. మనమిద్దరం ఇప్పుడు బంధువులం, ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. దానికి ఇబ్బంది ఏముంది? ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను అశోక్ అనటంతో పర్వాలేదు అంటూ నవ్వేసింది ఖుషి. భోజనం పూర్తి చేసి వెంటనే కాలేజ్కి బయలుదేరింది ఖుషి. ఆమె గేటు వరకు వచ్చిన తర్వాత అశోక్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని పిలిచాడు. ఇదంతా అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నట్టు కనిపించింది. అతని రక్తం అగ్నిపర్వతంలో లావాలా మరుగుతుంది. ఖుషి ముందు అడగాల వద్దా అన్నట్టు ఇబ్బందిగా నిల్చున్న అశోక్, ఏమీ అనుకోవద్దు, నీతో మాట్లాడాలి అన్నాడు అశోక్. హా, చెప్పండి. అయితే ఇక్కడ కాదు, టేస్టీ రెస్టారెంట్లో కలుద్దామా? 5 గంటలకి. ఇదే చివరిసారి, ప్లీజ్. ఖుషీని చాలా బ్రతిమాలుతూ అడిగాడు. ఆమెకి ఒప్పుకోక తప్పలేదు. కాలేజ్కి కారులో బయలుదేరగానే వెనకాలే కుమార్ కూడా వెళ్ళాడు. వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ అర్జున్ కూడా బయలుదేరాడు. ఆ మధ్యాహ్నం అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఖుషి కోసమే ఎదురు చూస్తూ సాయంత్రం వరకు కాలేజ్ ముందే ఉన్నాడు. తన స్నేహితులతో మాట్లాడుతూ నవ్వుతూ ఖుషి బయటికి రావటం చూశాడు. ఆమె బయటికి రావటంతోనే ఆటోలో బయలుదేరింది. ఆమెనే వెంబడించాడు అర్జున్. ఆటో రెస్టారెంట్ ముందు ఆగింది. అర్జున్ కార్ని కొంత దూరంలో ఆపి ఎవరూ తన్ని గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకుని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఖుషి అటూ ఇటూ చూసి లోపలికి వెళ్ళింది. అర్జున్ కొన్ని నిమిషాల తర్వాత ఆమె వెనకాలే వెళ్ళాడు. కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది ఖుషి. అతని వెనకాల నుండి చూసి అతను అశోకే అని అర్జున్ గుర్తుపట్టాడు. ఇద్దరి మాటలు వినపట్టం లేదు, కానీ ఖుషి మొహంలో నవ్వుని చూసి అర్జున్ ఆవేశంగా ముందుకు కదిలాడు. అతని వెనకాలే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఖుషి ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు అర్జున్. ఎందుకు మొహమాట పడుతున్నారు? విషయం ఏంటో చెప్పండి అశోక్ని చూస్తూ నవ్వుతూ అంది ఖుషి. అదేంటి మళ్ళీ అండి అని? మనమిద్దరం చాలా దగ్గరయ్యాం, ఇప్పుడు కూడా అండి ఏంటి? నేను నీకేమవుతాను? అదే పిలవచ్చు కదా అశోక్ సరదాగా అన్నాడు. అది నాకు కొంచెం సమయం కావాలి, నాకు టైం అవుతుంది. విషయం ఏంటి? ఏంటి అంటే ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. మొదటిసారి కాలేజ్లో చూసినప్పుడే నాకు నువ్వు చాలా బాగా నచ్చావు. ఆ తర్వాత ఫ్యాషన్ షోలో అక్కడ నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని ఇబ్బందిగా మాట్లాడుతూ ఉండగా ఖుషి చెయ్యడ్డు పెట్టి మధ్యలో ఆపి, ఏదో చెప్పాలని పిలిచారు, కానీ అసలు విషయం దాటేస్తున్నారు, త్వరగా చెప్పండి అని ఖుషి అనటంతో అశోక్ టేబుల్ మీద ముందుకు వంగి, అయితే ఇంకా ఆలస్యం చేయను. నువ్వు నాకు చాలా నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అశోక్ డైరెక్ట్గా చెప్పటంతో ఖుషి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయింది.
వెనకాల కూర్చున్న అర్జున్ ఇదంతా విని తన కోపాన్ని తమాయించుకోలేకపోయాడు. కోపంగా ఆవేశంగా లెగిసి అశోక్ ముందు నిల్చుని, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నానని చెప్తున్నావా అంటూ అతని వైపు కోపంగా చూశాడు. అక్కడ అర్జున్ని ఊహించని ఖుషి భూమి బద్దలయ్యి అందులో తను పడిపోతున్నట్టు విగ్రహంలా చూస్తూ ఉండిపోయింది. అశోక్ కూడా అర్జున్ అక్కడ ఉండటాన్ని ఊహించలేదు. కానీ అతను చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఏమన్నావు, మళ్ళీ చెప్పు అన్నాడు అశోక్. వినపడలేదా? నువ్వు ప్రేమిస్తున్నా అన్నావే, ఆమె నా భార్య, నేను తాళి కట్టిన భార్య. కావాలంటే మెడలో సూత్రాలతో ఉన్న తాలిబొట్టు కూడా ఉంటుంది, అది చూపెట్టాలా అని భుజాలెగరేస్తూ గర్వంగా అన్నాడు అర్జున్. అంటే ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకున్నది పుంగనూరులో ఒక అమ్మాయితో పెళ్ళయింది, పేపర్లో వచ్చిన వార్త, అదంతా ఖుషి గురించా? అయోమయంగా ఖుషీని అర్జున్ని చూస్తూ అన్నాడు అశోక్. నన్ను అడగటం ఎందుకు? అవునో కాదో నీ ఎదురుగా సాక్ష్యమే ఉంది, అడుగు అంటూ అర్జున్ ఖుషి భుజం మీద చెయ్యి వేయగానే భయంతో షాక్లో ఉన్నామే స్పృహలోకొచ్చింది. ఏంటి, ఎవరో నేను తెలీదు అన్నట్టు కొత్తగా చూస్తున్నావు? నేను నీ మెడలో తాళి కట్టానా లేదా అని అర్జున్ అనటంతో ఖుషి తలదించుకుని భయంగా అర్జున్ పక్కకొచ్చి నిల్చుంది. అర్జున్కి తను ధర్మేంద్ర కుటుంబానికి చెందినదాన్నని, అశోక్ తన అత్త కొడుకని చెప్పాలంటే భయంగా అనిపించింది. తన మనసులో ఆలోచనలకి ఎలా అక్షర రూపం ఇవ్వాలో అర్థం కాక భయంగా అలానే తలదించుకుని నిలబడింది. ఖుషి మీద కోపంగా ఉన్న అర్జున్ ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు. ఖుషి ఏమీ మాట్లాడకపోవటం అశోక్కి కొత్తగా అనిపించిన అర్జున్కి అతని మీద గెలిచినట్టుగా అనిపించింది. వెళ్ళి కారులో కూర్చో అని అర్జున్ అనగానే ఖుషి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి కారు వైపు నడిచింది. అర్జున్ అశోక్ని చూస్తూ, చూసావా, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నాతో ఎప్పటికీ గెలవలేవు, ఎప్పటికీ నువ్వు సొంతం అనుకునేది నీ సొంతం కాదు అంటూ తన భుజం మీద వెంట్రుకని దులిపినట్టు దులిపి వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్ళిపోతున్న అర్జున్ని కోపంగా చూశాడు అశోక్. ఇంతటితోనే గెలిచావనుకోకు, ఖచ్చితంగా ఇద్దరిని విడదీస్తాను, ఖుషీని నా సొంతం చేసుకుంటాను కోపంగా అనుకున్నాడు అశోక్. కారులో వెళ్తున్నంతసేపు అర్జున్ ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళాక తన పరిస్థితి ఏంటో అర్థం కాక అర్జున్తో ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయింది ఖుషి. గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత అర్జున్ కారు దిగి కార్ డోర్ని గట్టిగా వేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ శబ్దమే చెప్తుంది అతను ఎంత కోపంగా ఉన్నాడో. అడుగులో అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్ళతో గదిలోకి వెళ్ళింది ఖుషి. అక్కడ అర్జున్ కనిపించలేదు. భారంగా ఊపిరి వదిలి ఫ్రెషప్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళింది. చీర మార్చుకుని బయటికి వచ్చినా అర్జున్ కనిపించకపోవటంతో ఇల్లంతా వెతికింది. అన్ని గదుల్లో చూసింది. స్విమ్మింగ్ పూల్ వైపు నుండి శబ్దం రావటంతో ఓ పక్కగా దాక్కుని అర్జున్నే గమనించింది. స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చొని వైన్ బాటిల్ దించకుండా తాగుతున్నాడు అర్జున్. అతని పక్కనే 2-3 బాటిల్స్ ఉన్నాయి. అలాంటి సమయంలో మాట్లాడటం మంచిది కాదని తన గదికి వెళ్ళిపోయింది ఖుషి. మనసంతా గందరగోళంగా ఉంది. ఆకలి వేస్తున్నా తినాలనిపించలేదు. ఖుషి మోసం చేసిందని భావించి బాగా తాగిన అర్జున్ తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించలేని స్థితిలో ఉన్నాడు. మధ్యలో స్విమ్మింగ్ పూల్లో పడిపోయి లెగిసి తడబడుతున్న అడుగులతోనే మరో వైన్ బాటిల్ చేతిలో పట్టుకొని ఖుషి కూర్చున్న గదిలోకి వచ్చాడు. మంచం మీద తలదించుకొని అలానే కూర్చోటంతో రుద్ర రూపంలోకి మారిపోయాడు అర్జున్. అతన్ని చూస్తూనే లెగిసి నిల్చుని అతను ముందుకొస్తూ ఉంటే ఒక్కో అడుగు భయంగా వెనక్కి వేస్తూ దారిలేని స్థితిలో కబోర్డ్ దగ్గర ఆగిపోయింది ఖుషి. ఆమెను బంధించినట్టు అటు ఇటు చేతులు వేసి, నన్ను ఎంత మోసం చేశావు ఏంటి? మీ ఊర్లో భర్తని ఏమని పిలుస్తారు? మావ అని గాని బావ అని గాని పిలుస్తారా? ఇలా నీ గదిలోకి వచ్చిన వాళ్ళని ఎంతమందిని పిలిచావు? ఆ అశోక్ గాడు నువ్వు బాగా క్లోజ్ అయిపోయారు అంటే ఏమని పిలుస్తున్నావు అంటూ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు అర్జున్. ఖుషి ఆ మాటల్ని భరించలేకపోయింది.
అతని ఛాతీ మీద 2 చేతులు వేసి దూరంగా తోసేసి, నేనెప్పుడు మీ దగ్గర నిజాయితీగానే ఉన్నాను. మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీకులా ప్రేమ అనే ముసుగుని వేసుకుని నటించట్లేదు. నేనంటే ఇష్టమని చెప్పి రేష్మ దగ్గరికి వెళ్ళి గడపటం నాకు తెలీదనుకుంటున్నారా? నేనంటే ఇష్టమని చెప్పాక కూడా ఇలా చేయటం అసహ్యంగా అనిపించట్లేదా? నేను మిమ్మల్ని చూశాను. గదిలో నుండి బయటకొచ్చేటప్పుడు మారో డ్రెస్తో వచ్చారు. ఇద్దరి మధ్య ఏం జరగకుండానే ఒకరికొకరు అంత దగ్గరగా ఉంటారా? అంటూ తను స్వయంగా చూసిన దాన్ని కోపంగా చెప్పింది ఖుషి. అర్జున్కి ఆ రోజు తన్నెవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. అది ఖుషీనే అని అర్థమైంది. కానీ ఆ విషయాన్ని వెంటనే అడగకుండా తనతో పాటు గెస్ట్ హౌస్కి వచ్చినందుకు దాని గురించి ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. బాగా తాగున్నాడు, మత్తులోనూ ఉన్నాడు. అంతకు మించి ఆలోచించలేకపోయాడు అర్జున్. ఖుషి వైపు చూస్తూ, అయితే నాకు రేష్మాకి ఉన్న సంబంధమే నీకు అశోక్కి కూడా ఉందా అని ఆమె బుగ్గల్ని ఒక చేత్తో నొక్కుతూ కోపంగా అడిగాడు. ఇలా ఆలోచిస్తున్నందుకు మీరంటేనే నాకు అసహ్యంగా ఉంది. దాన్ని ముట్టుకున్న చేత్తో నన్ను ముట్టుకోవటం నాకిష్టం లేదు. నా దగ్గరికి రావద్దు అంటూ అతని వైపు అసహ్యంగా చూస్తూ దూరంగా వెళ్ళింది ఖుషి. ఆ మాటలు అర్జున్ని ఇంకా రెచ్చగొట్టాయి. అంటే వాడిని చూసేసరికి నేనంటే అసహ్యం వేస్తుందా? ఎన్ని రోజులు దూరంగా ఉండి తప్పు చేశాను. వాడితో గడపడానికి ప్రయత్నిస్తున్నావు. నా దగ్గర నుండి దూరంగా ఎలా వెళ్తావో నేను చూస్తాను అంటూ కోపంగా ఆమె దగ్గరకొచ్చి చీరని లాగేశాడు అర్జున్. అర్జున్ని చిరాగ్గా చూస్తూ 2 చేతులతో ఒంటిని కప్పుకొని గోడవైపు తిరిగింది ఖుషి. అర్జున్ ఆమె చూపుని తట్టుకోలేకపోయాడు. అతని షర్ట్ బటన్స్ తీస్తూ వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి వెనకాల బ్లౌజ్ని చింపేసి పక్కకి పడేశాడు. అర్జున్ అలా చేస్తాడని ఖుషి ఊహించలేదు. అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ దూరంగా తోసేసి పరిగెత్తబోయింది. ఖుషి పరిస్థితిని గమనించే స్థితిలో లేడు అర్జున్. ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని ముందు నుండి హత్తుకున్నాడు. ఆమె ఛాతి స్పర్శతో పిచ్చెక్కినట్టు అనిపించింది. ఆమె ఇష్టాన్ని పట్టించుకోకుండా ఆమె ఒంటి మీద ఉన్న మిగతా బట్టల్ని కూడా చింపి పారేస్తూ ఎత్తుకొని మంచం మీదకి విసురుగా తోసేశాడు. అతని నుండి దూరంగా జరగడానికి ఎంతో ప్రయత్నించింది ఖుషి. కానీ తన బలం సరిపోలేదు. ఒక రాక్షసుడిలా మారిపోయిన అర్జున్ ఆమెని చుట్టేసుకొని పేదాల నుండి రక్తం కారేలా తన కోపాన్ని, ఇష్టాన్ని చూపించాడు. ఖుషీకి ఒళ్ళంతా గొంగళి పురుగు పాకినట్టు అనిపించింది. అతని పెదవులు ఆమె మెడవంపుల్లో కదులుతుంటే అతని వైపు అసహ్యంగా చూస్తూ మొహం తిప్పుకుంది ఖుషి. ఆ తిరస్కారాన్ని భరించలేకపోయాడు. వాడితో నవ్వుతూ మాట్లాడతావు? నా మొహం చూడ్డానికి కూడా నేను పనికి రావట్లేదా? ఇప్పుడేం చేస్తావో నేను చూస్తాను అని మత్తుగా అంటూనే ఖుషి మీదకి దాడి చేశాడు అర్జున్. అతని నుండి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ చాలాసేపు గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని తొయ్యటానికి ప్రయత్నించింది. అతని ఉడుంపట్టు నుండి తప్పించుకోలేకపోయింది. కొన్ని నిమిషాలకి స్పృహ కోల్పోయింది ఖుషి. అర్జున్ అదంతా గమనించట్లేదు. తన బలాన్నంతా నిరూపించుకుంటున్నాడు. పొత్తి కడుపులో నొప్పిగా అనిపించి స్పృహలోకొచ్చింది ఖుషి. ఆమెకి ఇష్టం లేకుండానే అర్జున్ తన కన్యత్వాన్ని లాక్కుంటున్నాడు. ఆడది తన రొమ్మునిచ్చి సంతోషించేది 2 సార్లు. మొదటిసారి తన భర్తకి తన్ని తాను ఇష్టంగా అర్పించుకున్నప్పుడు, రెండోసారి జన్మనిచ్చిన తన బిడ్డకి పాలిచ్చినప్పుడు. మొదటిది తన ఇష్టం లేకుండానే జరిగిపోయింది. ఖుషీకి కన్నీళ్ళాగటం లేదు. పంటి బిగువున నొప్పిని భరిస్తూ అర్జున్ తన ఒంటి మీద ఉన్నంతసేపు కన్నీళ్లు కారుస్తూ కదలకుండా అలానే ఉండిపోయింది. అర్జున్ చాలాసేపటి తర్వాత పక్కకి జరిగి పడుకున్నాడు. ఖుషి నెమ్మదిగా లేచి పక్కనే ఉన్న టవల్ని ఒంటికి చుట్టుకొని నడిచే ఓపిక లేక తడబడుతూ బాత్రూంలోకి వెళ్ళి తన ఒళ్ళంతా నొప్పిగా గాయాలతో బాధగా అనిపించటంతో నెమ్మదిగా బాత్ టబ్బులోకి దిగింది. జరిగింది గుర్తురాగానే ఖుషీకి చాలా భయంగా అనిపించింది. భయంతో వణికిపోతూ నీళ్లతో ఒంటిని కడుక్కుంటూ ఎంతసేపు అలా ఉండిపోయిందో ఆమెకే తెలీదు. ఉదయం 11 గంటల వేళ అర్జున్ నిద్ర లేచాడు. అతని ఒంటి మీద బట్టలు లేకపోవటం చూసి చుట్టూ చూశాడు. ఖుషీ బట్టలన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి.
అవి కూడా చినిగిపోయి ఉండటంతో రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాడు. మంచం మీద అక్కడక్కడ రక్తపు చారికలు కనిపించటంతో అతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకున్నాడు అర్జున్. కంగారుగా లేచి నైట్ డ్రెస్ వేసుకొని ఖుషీ కోసం ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. కాలేజ్కి వెళ్ళిందేమోనని బయటకొచ్చి చూశాడు. ఆమె చెప్పులు అక్కడే కనపడ్డాయి. ఏదో గుర్తొచ్చినట్టు పరిగెత్తుకుంటూ తన గదిలో ఉన్న బాత్రూం వైపు వచ్చాడు. ఖుషీ అని నెమ్మదిగా పిలిచాడు. లోపల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. తలుపు తెరిచే ఉండటంతో నెమ్మదిగా లోపలికెళ్ళి చూశాడు అర్జున్. నీళ్లతో సగం నిండిన బాతుటప్పులో స్పృహలేని స్థితిలో ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయి కనిపించింది ఖుషీ. అర్జున్కి భయం వేసింది. ఖుషీ అని అరుస్తూ దగ్గరికి వెళ్ళాడు. ఆమెని 2 చేతులతో ఎత్తుకొని కంగారుగా తీసుకొచ్చి మంచం మీద పడుకోపెట్టాడు. ఒళ్ళంతా కాలిపోతుంది. ఆమె ఒంటి మీద గాయాలు చూస్తుంటే తన్ని తాను చంపేసుకోవాలి అనిపించింది. అర్జున్ తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లు కార్చేస్తూ పొడి టవల్ తీసుకొచ్చి ఒళ్ళంతా జాగ్రత్తగా తుడిచి డ్రెస్ వేసి వెంటనే తన స్నేహితురాలైన లేడీ డాక్టర్ని ఫోన్ చేసి పిలిచాడు. ఆమె లోపలికొస్తూనే ఏమైంది అర్జున్, ఎవరున్నారిక్కడ అని అనుమానంగా అడిగింది. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను అంటూ అర్జున్ ఆమెని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి ఖుషీని చూపించాడు. డాక్టర్ గెస్ట్ హౌస్ని చేరుకునేసరికి అర్జున్ ఆ గదినంతా శుభ్రం చేశాడు. స్పృహలో లేని ఖుషీని చూసి ఎవరి అమ్మాయి అని అనుమానంగా అడిగింది. షీఈ్ మై వైఫ్ అర్జున్ చెప్పటంతో ఆమె అనుమానం మరింత రెట్టింపయింది. చూడటానికి చాలా చిన్న వయసులా ఉంది. నీకు ఆమెకి 10 సంవత్సరాల తేడా అయినా ఉంటుంది. నీ భార్య, నిజం చెప్పు అని డాక్టర్ అన్నారు. నోనో, అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. షీఈ్ మై వైఫ్. ఆలస్యం చేయకుండా ఏం జరిగిందో చూడు అని అనగానే డాక్టర్ ఖుషీని తల నుండి పాదం వరకు గమనించింది. ఏం జరిగిందో ఊహించి అర్జున్ వైపు కోపంగా చూసి కాసేపు బయట నిలబడతావా అని అనగానే అర్జున్ ఇబ్బందిగా తలదించుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఖుషీకి ఒంటి మీద తగిలిన గాయాలని పరీక్షించారు డాక్టర్. కోపంగా బయటికి వచ్చి అసలు నువ్వు మనిషివా పశువ్వా? కాలేజ్కి వెళ్తున్న అమ్మాయి, చాలా చిన్నపిల్ల. అలాంటి అమ్మాయి మీద నీ బలాన్ని చూపిస్తున్నావా? చదువుకొని ఇలా ప్రవర్తిస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదా అని తిట్టడం మొదలుపెట్టగానే అర్జున్ 2 చేతులతో దండం పెట్టేస్తూ ఇప్పటికే ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. నాకులాంటి వాళ్ళని భరిస్తున్న మీ ఆడవాళ్ళందరికీ దండం పెడతాను. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు, తనకెలా ఉంది అని బాధపడుతూ అడిగాడు అర్జున్. తాగినప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఆ మత్తు దిగిన తర్వాత ఏడవటం. కార్లో నా మెడికల్ కిట్ ఉంది, తీసుకురా అని చెప్పి అర్జున్ని పంపించింది తన స్నేహితురాలైన డాక్టర్. అప్పుడే ఖుషీ నెమ్మదిగా స్పృహలోకి రావటంతో ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు డాక్టర్. ఆమె ముందు డాక్టర్ ఉండటంతో ఏం జరిగిందో ఊహించింది ఖుషీ. కాసేపు ఖుషీతో మాట్లాడిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఈ విషయంలో అర్జున్కి ఫ్రెండ్గా నేను మాట్లాడను అని డాక్టర్ అనటంతో ఏమీ అర్థం కానట్టు ఖుషీ ఆమె వైపు చూసింది. నువ్వు చిన్నపిల్లవి, ఈ విషయాలేవి నీకు తెలియదు. భార్య ఇష్టం లేకుండా ఒంటి మీద చెయ్యి వేస్తే భర్త అయినా సరే ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. నీ నొప్పేంటో తెలియాలంటే అర్జున్ కూడా భరించాలి. ఏమంటావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? నేను నీకు తోడుగా ఉంటాను, కేసు ఫైల్ చేద్దాం అని డాక్టర్ చెప్పటంతో ఖుషీ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిజానికి నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి నేనంటే ఇష్టమే. కానీ కొన్ని మనస్పర్ధలొచ్చాయి. అదంతా తాగటం వల్లే ఇలా జరిగింది. ఆయన తాగకపోతే చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఏదైనా ఉంటే మార్చుకోవటానికి ప్రయత్నించాలి. పోలీస్ స్టేషన్లో కేసులంటూ తిరిగితే ఎన్ని బంధాలు నిలబడతాయి? నాకు అదంతా ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాము అని నీరసంగా చెప్పటంతో ఆడవాళ్ళు ఇలా ఉండబట్టే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు. నీకు టాబ్లెట్ ఇచ్చి ఇంజెక్షన్ చేస్తాను. నీళ్లల్లో ఎక్కువగా తడిచావు. బాధని ఎక్కువగా భరించటం వల్ల జ్వరం వచ్చింది. ఏ పని చేయకుండా 2 రోజులు విశ్రాంతి తీసుకో, అంతా సర్దుకుంటుంది
అని చెప్పి డాక్టర్ గది బయటకొచ్చింది. అర్జున్ అక్కడే నిలబడి ఖుషి మాట్లాడిందంతా విన్నాడు. చూసావుగా, చిన్న వయసైనా ఆమెకున్న మెచ్యూరిటీ నీకు లేదు. వేరే ఆడపిల్లలైతే ఈ పాటికి విడాకులివ్వడానికి సిద్ధంగా ఉండేవారు. నిన్ను భరిస్తూ నీతో ఉండాలని కోరుకుంటుందే, అందుకే ఈ శిక్ష అని అర్జున్తో కోపంగా అంటూ అతని చేతిలో ఉన్న కిట్ని తీసుకుని డాక్టర్ లోపలికి వెళ్ళి ఖుషీకి టాబ్లెట్ ఇచ్చి నొప్పి తెలియకుండా నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ చేశారు. అలసటగా అనిపించటంతో ఖుషీ కళ్ళు మూసుకుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత దూరంగా ఉండి ఖుషీని చూస్తూ అర్జున్ చాలాసేపు ఏడ్చాడు. అతని జీవితంలో తొలిసారి బాధని, ఏడుపుని అనుభవిస్తున్నాడు. ప్రేమ ఇచ్చే బాధ అంతకు మించి ఉంటుందని అర్జున్కి అర్థమైంది. కన్నీళ్లు తుడుచుకొని ఆఫీస్కి రావట్లేదని ఫోన్ చేసి చెప్పి ఖుషీ పక్కకెళ్ళి కూర్చున్నాడు అర్జున్. ఎప్పుడు విరిసిన పువ్వులా సంతోషంగా కనపడేది, ఇప్పుడు వడలిపోయిన పువ్వులా నీరసంగా కనిపించింది. ఖుషీ అప్పుడే నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ ఆమె చేతిని సున్నితంగా అందుకొని సారీ చెప్పాడు. ఆమె నిద్రలో ఉందని తెలిసినా సరే. ఆ రోజు రేష్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, ఇద్దరి మధ్య సంబంధం లేకుండా ఆమెకి గుడ్ బై చెప్పి తన కోసం వచ్చేసిన విషయాన్ని చెప్పాడు. అశోక్తో చూసేసరికి నాకు చాలా కోపం వచ్చింది, తట్టుకోలేకపోయాను. అయినా సరే నా కోపాన్ని నిభాయించుకోవాలి. ఇదంతా తాగటం వల్లే జరిగింది. ఇంకెప్పుడు నేను తాగను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగను అంటూ కన్నీళ్ళు ఆపుకోలేక అక్కడి నుండి లేచి వెనకాల బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఖుషీ కళ్ళు తెరిచి అతను వెళ్తున్న వైపు చూసింది. అతను కన్నీళ్లు తుడుచుకొని తిరిగి వస్తూ ఉంటే వెంటనే కనురెప్పలు మూసింది ఖుషీ. ఖుషీని చూస్తూ ఉంటే అన్వేష్ చెప్పిన మాట తన చెవుల్లో మారుమోగింది అర్జున్కి. నీ కోపాన్ని భరించి నీతో ఉండేది నేనొక్కడనే. నీతో నేను తప్ప ఎవ్వరున్నా సరే వెంటనే పారిపోతారు. నీ భార్య అయితే మొదటి రాత్రే పారిపోతుంది. గుర్తుంచుకో, నాతో మంచిగా ఉండు, నేనొక్కడనే నిన్ను భరించేది. అతని మాటలు గుర్తురాగానే ఖుషీని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్. నన్ను నా కన్నమ్మ భరిస్తుంది, తన కోసం తాగుడు మానేయలేనా అని తనలో తనే అనుకున్నాడు అర్జున్. ఖుషీ రెండో రోజు ఉదయం స్పృహలోకొచ్చింది. చుట్టూ గదిని చూసి నెమ్మదిగా మంచం దిగి నడవటానికి ప్రయత్నించింది. కొంచెం దూరంలో కూర్చున్న అర్జున్ ఆమెను చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్పృహలోకి రావటంతో అతనికి సంతోషంగా అనిపించింది, కానీ ఆ భావాన్ని బయటికి చూపించకుండా, నిన్నట్నుంచి ఏమీ తినలేదు, బాగా అలసిపోయి ఉన్నావు, మంచం మీదే పడుకునుండు, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ ఉండగా ఖుషీ కింద పడిపోబోయింది. అర్జున్ పట్టుకోవడానికి దగ్గరకొచ్చాడు. ఆమె వెంటనే చేతిని వెనక్కి లాక్కొని మంచాన్ని ఆసరాగా తీసుకొని నిలబడింది. అర్జున్ని చూస్తుంటే ఆమెకి తెలియకుండానే కాళ్ళు వణుకుతున్నాయి. కన్నీళ్లు కారుస్తూ భయపడిపోయింది ఖుషీ. అర్జున్కి గిల్టీగా అనిపించింది. ఎన్నో భరించి ఎంతో ప్రేమను చూపించిన తన భార్య ఇప్పుడు అతన్ని చూస్తూనే భయపడిపోతుంది. బాధని గుండెలోనే దిగమింగుతూ, కన్నమ్మా, నేను నిన్ను ముట్టుకోను, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని ఖుషీ వైపు చూడకుండా వెనక్కి తిరిగి అని ఆ గదిలో నుండి బయటకొచ్చి మెట్లు దిగి కిందకొచ్చాడు అర్జున్. రాత్రి కోపంలో ఉన్న అర్జున్ ఆమె మెడలో ఉన్న తాళిని కూడా తెంచేశాడు. గదిలో చుట్టూ చూసింది, అదెక్కడా కనిపించలేదు. మెడ చుట్టూ తడిమి చూసుకుంది. మెడలో ఏదీ తగలకపోవటంతో అది నిజమే అని అర్థమయ్యి ఏడుస్తూ మంచం మీదే కూర్చుండిపోయింది ఖుషీ. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.